స్టార్టర్ ఆన్ అవ్వడం లేదని ప్రాబ్లం. వెళ్ళి చూస్తే స్టార్టర్ మూమెంట్ లేదు. ఇలా పత్తులు అనేవి పట్టేసినాయి, ఇంత మూమెంట్ లేదు. ఏం చేద్దామంటే దాన్ని ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇప్పేసి ఏమైంది ప్రాబ్లం ఏందని చూడాలి. ఈ మ్యాగ్నెట్ కాయల మూమెంట్ లేదన్నమాట. ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే కింద గమ్ లెక్క ఫామ్ అయిపోయి స్టార్టర్ అనేది అలాగే పట్టేస్తుంది అన్నమాట. మ్యాగ్నెట్ ఐరన్ పట్టేస్తాయి. నిప్పుకొని నీట్గా టూట్ చేసుకొని మళ్ళీ ఫిట్టింగ్ చేసుకోవాలి. బాగా హీట్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మోటార్ కంటిన్యూగా నడిచినప్పుడు, కొత్త స్టార్టరు ఉన్నప్పుడు కూడా. మొత్తం ఇప్పలే స్టార్టర్, ఓన్లీ బ్యాక్ సైడ్ ఇప్పినాము. ఇలాగనమాట అవి మరకలైనవి చూడండి, సేమ్. దానివల్ల ఏమవుతుందంటే స్టార్టర్ మూమెంట్ ఉండదు, అట్లే పట్టేస్తుంది రెండిటి వల్ల. దాన్ని మళ్ళీ నీట్గా కడిగి తుడిచేసి ఏదైనా క్లాత్ తోటి మళ్ళీ రీఫిట్టింగ్ చేసాను. ఇప్పుడు మూమెంట్ వచ్చింది, ప్రాబ్లం క్లియర్ అయింది. వైరింగ్ చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే న్యూట్రల్ ఫస్ట్ ఇచ్చారు, ఫేస్ సెకండ్ ఇచ్చారు. ఇది ఫేసు. సింగిల్ ఫేస్ స్టార్టర్లో ఎప్పుడైనా ఇలాంటి తప్పులు అస్సలు చేయొద్దు. ఫస్ట్ ఫేస్ ఉండి తర్వాత న్యూట్రల్ ఉండాలి. మనం కన్ఫ్యూజ్ అవుతామని స్టార్టర్ కింద కూడా ఇట్లా రాసి వస్తుంది. చాలామంది ఎలక్ట్రీషియన్స్ ఏం చేస్తారంటే ఈ రెడ్ కలరు, ఎల్లో కలరు, బ్లూ కలర్కి అన్ని సేమ్ కలర్స్ ఇస్తారు వైర్స్. దీనివల్ల ఏమైతే కస్టమరు కన్ఫ్యూజ్ అయిపోతాడు ఏ వైర్ పెట్టాలనేది. మామూలుగా 3 ఫేజ్ వైర్ పెట్టినట్టు ఏది పెట్టిన నడుస్తుంది అనుకుంటారు, కానీ సింగిల్ ఫేస్ అలాగా నడవదు. ఎల్లోకు ఎల్లోనే ఉండాలి, రెడ్కు రెడ్డే ఉండాలి, ఎల్లోకి ఎల్లోనే ఉండాలి, బ్లూకి బ్లూనే ఉండాలి. రెడ్ ఫస్ట్ ఉండాలి, ఫస్ట్ ఫేసు, తర్వాత న్యూట్రల్, తర్వాత రెడ్, తర్వాత ఎల్లో, తర్వాత బ్లూ. బ్లూ అనేది న్యూట్రల్, దీన్ని అసలే మారవద్దు మనం. ఇక్కడ ఏమైందంటే కస్టమర్ దగ్గర ఈ కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేసిండే, బ్లూ కలర్ సెంటర్ ఇచ్చిండు, ఎల్లో కలరు లాస్ట్కి ఇచ్చిండు. దీనివల్ల కూడా స్టార్టరు మోటార్ అసలు నడవది. స్టార్టర్ మొత్తం యాంప్స్ ఎక్కువ తీసుకుంటుంది, 20 యాంప్స్ చూపిస్తుంది. మళ్ళీ నేను వైర్ అంతా చెక్ చేసి రీఫిట్టింగ్ చేసేసాను.